జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను మాట్లాడుతుంది చెవెళ్ళ నియోజకవర్గం, శంకర్పల్లి మండలం, మహాలింగపురం గ్రామం. సో ఒక పర్సన్ కాల్ చేశాడు, ట్రిల్లిస్ మెథడ్ గురించి చెప్పన్నా. సో నేను వేరే విధంగా ప్లాన్ చేస్తున్నాను అంటే, ట్రిల్లిస్ మెథడ్ ప్లాన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా 8mm రాడ్, మన ఇంటికి వాడే రాడ్ తీసుకోండి, అటు ఇటు ఇలా చేయండి. అండ్ ఈ రాడ్ వచ్చేసి 20mm రాడు. సో ఈ విధంగా హోల్స్ కొట్టుకొని ఇలా చేసుకుంటే మీకు ఫుల్ లైఫ్ ఉంటుంది. ఎందుకంటే నీకు బెండ్ కావడానికి ఛాన్స్ ఉండదు. నేను కూడా చాలా ఫార్మ్స్ తిరిగాను. సో ఎక్కడ చూసినా అవి బెండ్ అయిపోయాయి. సో ఇలా అయితే బెండ్ కావడానికి 100 to 200% ఛాన్సెస్ లేవు అన్న. ఇంకా మరి బెండ్ అయితే ఎట్లా అంటే అది మన కర్మ ఇంకా. సో నేను యూజ్ చేసింది అయితే 8mm రాడు. సో ఇంకా మీరు ఇంకా కొంచెం హెవీ కావాలనుకుంటే ఖచ్చితంగా 10mm రాడ్ యూజ్ చేసుకోండి. సో ఆ వైరింగ్కి దీనికి ఒక 1.5 lakh తేడా వస్తుంది, బట్ 100% ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఈ పోల్స్ ట్రిల్లిస్ మెథడ్లో చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే అన్న, ఈ పోల్ టు పోల్, ఈ పోల్ టు 8 feet, 9 feet, 10 feet తీసుకుంటున్నారు. యాక్చువల్లీ నేను 7 feet తీసుకున్నాను. ఆ 7 feet కూడా చాలా ఎక్కువ. సో 6 feet ఈజ్ ఎనఫ్. సో ఎవరైనా ప్లాన్ చేద్దాం అనుకుంటే ట్రిల్లిస్ మెథడ్ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి, 100% ఫ్యూచర్ ఉంటుంది. సో చిన్న వైర్ లాగా తీసి క్రాప్ ఎక్కువ వస్తుంది అనుకుంటే ఆ ఆలోచన అయితే చాలా వరెస్ట్. ఆ విధంగా అయితే పోవాలంటే పోకండి. ఎందుకంటే 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఆ విధంగా చేయడం అంటే అది వరెస్ట్. సో ఇంకొక 1 lakh రూపీస్ ఎక్కువ అవుతాయి. సో 1 to 1.5 డిపెండ్స్ ఆన్ స్టీల్ రేట్. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే 200కి 200% ఈజ్ బెటర్. అండ్ ఇంకొకటి, సో ఎవరికైనా డౌట్ ఉంటే కూడా కాల్ చేయొచ్చు. అండ్ ట్రిల్లిస్ మెథడ్ గురించి ఎవరికైనా వచ్చి చెప్పమన్నా నేను వచ్చి చెప్పగలుగుతాను, సజెషన్ ఇవ్వగలుగుతాను, చూపించగలుగుతాను, అన్నీ చేయించగలుగుతాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.